ఈరోజు మనకి వరంగల్ నుంచి స్వాతి అనే ఆవిడ మెయిల్ చేశారండి ఆవిడ ప్రాబ్లం గురించి. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయ్యింది. మాకు 2 పిల్లలు. కానీ దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి నాకు భర్తతో కలిసి ఉండడం ఇష్టంగా ఉండటం లేదు. కానీ మా భర్త చాలా ప్రేమగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ ఆయనే చూసుకుంటారు. మాతో పాటు మా రిలేటివ్స్ అమ్మాయి, ఒక అమ్మాయి మాతో ఉంటుంది దగ్గర దగ్గర 10 ఇయర్స్ నుంచి. ఆ అమ్మాయి మ్యారేజ్ తర్వాత కూడా అమ్మాయిని మా ఇంటికే తీసుకొచ్చుకున్నాము. దాన్ని కూడా మా హస్బెండ్ యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్‌గా ఆ అమ్మాయి బ్లైండ్ అమ్మాయి. తనకి వేరే మ్యారేజ్ చేయడం గానీ ఏమీ కుదరదు. సో, ఇప్పుడు నేను అనుకునేదేంటంటే, నాకు ఫిజికల్‌గా ఉన్న ప్రాబ్లమ్ వల్ల మా భర్తకి అన్యాయం జరగకుండా ఉండడం కోసం, ఆ బ్లైండ్ అమ్మాయిని నా భర్తకిచ్చి వేరే వివాహం నేను చేయొచ్చా? కోర్టు ద్వారా అప్రోచ్ అవ్వడానికి ఏమన్నా అవకాశం ఉందా? నాకు విడాకులు ఇవ్వకుండా నా భర్తకి ఆ అమ్మాయితో వివాహం చేయడానికి ఎటువంటి అవకాశాలున్నాయో తెలియచేయగలరు. చాలా విడ్డూరంగా ఉందండి మీ క్వెషన్ వింటే. మీ రైట్సు, మీ యొక్క హక్కులు పోకూడదు గానీ, ఇంకొక అమ్మాయి మీ ఇంట్లో ఉండాలి అనేది మీరు అడుగుతున్న క్వెషను. లీగల్‌గా ఇటువంటివి చెల్లవండి. మీ ఇంట్లో మీరు, మీ హస్బెండు, ఆ అమ్మాయి ఒక మాట అనుకోని ఒక అగ్రీమెంట్‌లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే, కోర్ట్‌కేమీ సంబంధం లేదు. కోర్టు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీరిలా చేసుకోవడానికి వీలు లేదని కోర్టయితే చెప్పదు గానీ, మీరు కోర్టుని అప్రోచ్ అయ్యి, నా రైట్స్ నాకు ఇట్లాగే ఉంటాయండి. నేను ఫస్ట్ భార్యగా ఇలాగే ఉంటాను. ఈ అమ్మాయినిచ్చి నా భర్తకి సెకండ్ మ్యారేజ్ చేస్తున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మీరు పిటిషన్ ఫైల్ చేయడం గానీ, ఒక లెటర్ ఇవ్వడం గానీ చేయడం కుదరదండి. దాన్ని కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీ భర్త మీద మీకు అంత ప్రేమ ఉంటే, ఆ అమ్మాయికి న్యాయం చేయాలి, ఆ అమ్మాయికి కూడా ఏదన్నా ఒక దారి చూపించాలి అని మీరు అనుకుంటే కనుక, మీరు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని, లేకపోతే మీరు మీ హస్బెండ్ కలిపి మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని, పిల్లల బాధ్యతలేంటి అని అనుకోని, ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప, ఏదో మహారాణి లెవెల్‌లో మీరు సహృదయంతోటి మీ హస్బెండ్‌కి ఇంకొక పెళ్లి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అంటాం చట్టం యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ మీరు ఔట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ద్వారా మీకు ఈ అవకాశం లేదు. ఔట్ ఆఫ్ కోర్ట్ మీరు చేసుకోవాలి. ఇట్లాంటి ప్రాసెస్‌లో ఉండాలి. మీ ముగ్గురు ఒకే ఇంట్లో పిల్లలతో కలిసి ఉండాలి అని మీరు అనుకుంటే కనుక, ఇప్పుడు ఇవి బానే ఉంటాయమ్మా. భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు వీటికి లీగాలిటీ లేవు అంటే, రేపు ఈ రోజున మీకు ఆ అమ్మాయికి ఏదో న్యాయం చేయాలని, లేదా మీకున్న సెక్సువల్ ప్రాబ్లమ్స్ వల్ల భర్త నుంచి దూరంగా ఉంటూ, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలకి తండ్రి, తల్లి ఉండాలన్న ఉద్దేశంతో మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఒకవేళ అమ్మాయి రివర్స్ అయితే రేపటి రోజున మీ ఇద్దరు, మీ భర్త, నువ్వు కలిపి ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాళ్ళు, చీట్ చేసిన వాళ్ళు అవుతారు. లేదా రేపొద్దుట మీ హస్బెండ్ ఆ అమ్మాయితోటి క్లోజ్‌గా ఉండి మిమ్మల్ని బయటికి పంపించేస్తే లీగల్‌గా మీ రైట్స్ మీరే దగ్గరుండి వివాహం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి, మీ రైట్స్ స్వతహాగానే కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి ఇటువంటివి మీరు 4 గోడల మధ్య చేసుకునే రిలేషన్స్ పెద్ద మనుషులతో రాసుకున్నా గానీ, లీగాలిటీ విషయంలోకి వచ్చేసరికి చాలా సీరియస్ విషయాలు కాబట్టి, వీటిని కొంచెం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇన్ కేస్ నిజంగా మీ భర్త మీద మీకు ప్రేమ ఉంటే, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి అని మీరు అనుకుంటే, ఆ అమ్మాయికి కూడా న్యాయం చేయాలని, మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి డైవర్స్ తీసుకుంటేనే ఇది వ్యాలిడ్ అమ్మా. కోర్టుకి వెళ్ళి మీరు ఏ పిటిషన్ వేసినా అది వ్యాలిడ్‌లోకి రాదు. సో, డైవర్స్ తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయికి వేరే మ్యారేజ్ చేయండి. మీరు ఇంత సహృదయంతో అడుగుతున్నారంటే ఈ రోజుల్లో ఇట్లా ఎవరు లేరమ్మా. ఎందుకంటే మీరు సెక్సువల్‌గా పనికిరారు కాబట్టి అనటానికి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ 2 పిల్లల్ని కన్నారు. భర్త చాలా ఇష్టం అంటూ ఆ అమ్మాయికిచ్చి ఇంట్లో ఉన్న అమ్మాయికిచ్చి వివాహం చేయాలి అంటే, మీ హస్బెండ్‌కి, ఆ అమ్మాయికి మధ్య ఏదన్నా ఆహ్, జరగకూడని సంఘటన ఏదైనా జరిగి, మీరు ఇదేమన్నా బలవంతంగా యాక్సెప్ట్ చేస్తున్నారా అనేది కూడా ఒక డౌట్ రైజ్ అవుతూ ఉంటుంది. చట్ట ప్రకారం నా భర్తకి నేనే ఇంకొక పెళ్లి చేయొచ్చా అని మీరు అడిగిన క్వెషను చట్ట ప్రకారం చెల్లదమ్మా. మీరు ఔట్ ఆఫ్ కోర్ట్ డైవర్స్ ఇచ్చుకొని కోర్ట్‌లో డైవర్స్ ఇచ్చుకొని ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేయొచ్చు. లేదా మీ వరకు మీరు బయటికి వెళ్ళిపోయి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయడమా, మీ ముగ్గురు ఒక మాట అనుకొని చేయడం అని ఉంటుంది. మీ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉండి మీరు ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయిని మీ భర్తకిచ్చి వివాహం చేస్తే, రేపటి రోజున ఏదైనా గొడవలొస్తే మీరు రోడ్డు మీదకెళ్ళాలి, అమ్మాయి రోడ్డు మీదకెళ్ళాలి, ఈయన జైలుకెళ్ళాల్సి ఉంటది. ఇవి కొంచెం ఆలోచించుకోండి.